కార్తీక మాసంలో ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకున్న తర్వాత మార్గశిరం రాగానే మొట్టమొదటి పాడ్యమిని పోలిపాడ్యమి అంటారు. ఆ రోజు దీపాలని సాగనంపుతారు. కదిలే నీటిలో వెయ్యాలి, దీపాలను వేసి నమస్కారం చేసుకుంటారు. అరటి దొప్పల్లో వేసి పెట్టి సాగనంపుతారు. అయితే ఈ పాడ్యమికి పోలిపాడ్యమి అని ఎందుకు అన్నారు. ఒకటి చెప్తున్నా వినండి. భక్తికి భగవంతుడు మెచ్చితే, నీది నిర్మలమైనటువంటి భక్తి అయితే పరిసరాలు అట్లాగే పంచభూతాలు ఇవన్నీ కూడా నీకు సహకరిస్తాయి. ఈ పోలిపాడ్యమి, పోలమ్మ అనేటటువంటిది ఈమె పేరు. ఈమెని ఇంట్లో పూజలు చేయించుకునేది కాదు, అత్తగారు చేయనిచ్చేది కాదు, ఆమె చెయ్యాలి. ఈ కార్తీక మాసం కూడా దీపాలను పెట్టనీయకుండా చేద్దామని బాగా ఆలోచన చేసింది.